ఫ్రెండ్స్ అందరికి నమస్తే, వెల్కమ్ టు 3LK6600. సో ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేయబోతున్నామంటే, సో పేపర్ కరెక్షన్ ఎలా చేస్తారు, మీకు మార్క్స్ పేపర్ కరెక్షన్ చేస్తూ ఎక్కడ అలాట్ చేస్తారు, అసలు పేపర్ కరెక్షన్ ఎలా ఉంటుంది, ఈసారి ఆఫ్లైనా ఆన్లైనా, సో ఈ విషయాలు అలాగే బార్డర్ మార్క్స్ కోసం కూడా నేను దీంట్లో చెప్తాను. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, లెక్చరర్స్ ఎవరైతే ఉన్నారో ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, దయచేసి దగ్గరగా వచ్చినటువంటి వాళ్ళకి మార్క్స్ అంటే మినిమం బార్డర్లో వస్తున్నటువంటి వాళ్ళని పాస్ చేయాలని కోరుతున్నాను నేనైతే. ఎందుకంటే చాలామంది పాపం సఫర్ అవుతున్నారు స్టూడెంట్స్. సో ప్రెజర్ అలాగే ఉంది. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ సిబిఎస్ రాబోతుంది ఆంధ్రప్రదేశ్లో, అప్పుడు ఇంకా కష్టమవుతుంది స్టూడెంట్స్ చదవడం అనేది. సో దయచేసి ఈ సంవత్సరం ఎవరైనా బ్యాక్లాగ్స్ ఉన్నా కూడా కొంచెం కన్సిడర్ చేయండి 1 or 2 మార్క్స్. ఎందుకంటే దాదాపు దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళు బ్యాక్లాగ్స్ ఎన్ని సంవత్సరాల నుంచి రాస్తున్నటువంటి వాళ్ళు సో ఇబ్బంది పడే ఛాన్స్ ఉంటుంది. సో ఖచ్చితంగా కన్సిడర్ చేస్తారని నేను అనుకుంటున్నాను. సో స్టూడెంట్స్ అందరూ కూడా ఈ వీడియోని షేర్ చేయండి, ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు షేర్ చేసినట్టయితే లెక్చరర్స్ వరకు వెళ్ళి వాళ్ళు కూడా తెలుసుకొని మన బాధని అర్థం చేసుకుంటారు. సో ఇప్పుడైతే మనం పేపర్ కరెక్షన్ ఎలా ఉండబోతుంది, ఈసారి పేపర్ కరెక్షన్ అయితే ఖచ్చితంగా ఆఫ్లైన్ ఉండబోతుంది. అంటే పేపర్ ఇలా వస్తుంది మనకు, సో ఇలా పేపర్ ఎదురుగా కరెక్షన్ చేస్తాం ఆఫ్లైన్ అంటే. ఆన్లైన్ అంటే మానిటర్ మీద ఉంటుంది, కంప్యూటర్ మీద ఉంటుంది. సో అలాంటి పేపర్ కరెక్షన్ చేసేటప్పుడు కొంచెం హెల్ప్లెస్ అనమాట. మనం ఒక ఇన్విజిలేటర్ కాదు, ఎగ్జామినర్గా అంటే పేపర్ కరెక్షన్ చేసే వాళ్ళు కొంచెం మార్క్స్ వేయడానికి ఇబ్బందిగానే ఉంటుంది. కానీ ఆఫ్లైన్లో ఏంటంటే స్టూడెంట్కి ఇబ్బంది లేకుండా ఉంటుంది మెయిన్గా. సో ఎక్కడైనా లెక్చరర్ కొంచెం 1/2 మార్క్ 1 మార్క్ కలపాలనుకున్నప్పుడు కొంచెం ఈజీ అవుతుంది, దగ్గరగా వచ్చినటువంటి వాళ్ళని పాస్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఆఫ్లైన్లో. ఓకే ఫ్రెండ్స్, ఈసారి అయితే ఆఫ్లైన్ మాత్రమే పేపర్ కరెక్షన్ ఉంటుంది అని చెప్పారు. సో ఇక్కడ చాలా వరకు బార్డర్లో మార్క్స్ తెచ్చుకోవడానికి ఎలా సార్, మరి ఏం చేయాలి మేము అని అడిగారు. సో ఫస్ట్ అయితే మంచిగా వచ్చినట్టు రాయండి. బార్డర్లో మార్క్స్ తెచ్చుకుంటున్నటువంటి వాళ్ళు, సో మేము ఫెయిల్ అవుతాం అనుకున్నటువంటి వాళ్ళు. కాకపోతే అన్నీ కూడా మీరు క్వశ్చన్స్ని లాస్ట్ వరకు 1 by 1 వచ్చిన రాస్తూ దాని తర్వాత మీరు ఏం చేయాలంటే రానివి కూడా అటెంప్ట్ ఇవ్వాలి. ఎందుకు అటెంప్ట్ ఇవ్వాలి నేను అదే పనిగా దాన్ని ప్రెస్ చేస్తూ చెప్తున్నానంటే, అటెంప్ట్ చేయడం ద్వారా ప్రతి ప్రశ్నని మనం ఆన్సర్ చేస్తూ వెళ్ళడం ద్వారా తెలిసినా తెలియకపోయినా తప్పులు పడుతుంటాయి అనమాట. అంటే పబ్లిక్ ఎగ్జామ్లో క్వశ్చన్ పేపర్లోనే తప్పులు వస్తాయి. అప్పుడు మనకు కన్సిడర్ అవుతుంది అనమాట. ఎవరైతే అటెంప్ట్ చేసినారో వాళ్ళకి మార్క్స్ కలుపుతున్నామని చెప్పేసి ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను అన్నీ రాయండి అని చెప్తున్నాను, అప్పుడే మీరు పాస్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, సో ఇప్పుడైతే మనం ఇక్కడ ఇది ఏదైతే నేను చూపిస్తున్నానో పబ్లిక్లో కూడా ఇలాగే ఉంటుంది, ఎటువంటి చేంజ్ ఉండదు ఇందులో. సో పేపర్ ఎవరెవరు చూస్తారు ఏంటి అనేది కూడా నేను దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఖచ్చితంగా షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళ పేపర్ చూసుకున్నట్టు ఉంటుందన్నమాట. సో మనం పేపర్ కరెక్షన్ చేయడానికి వెళ్ళినప్పుడు సాంస్క్రిట్ కానీ, ఇంగ్లీష్ కానీ, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, కామర్స్, ఎకనామిక్స్, సివిక్స్, ఏ సబ్జెక్ట్ అయినా పేపర్లో ఫస్ట్ ఇలా ఉంటుంది. దీన్ని పార్ట్ 2 అంటారు, దీన్ని పార్ట్ 3 అంటారు. సో పైన ఉండేది నేను కట్ చేశాను, దీన్ని పార్ట్ 1 అంటారు. ఇక్కడ ఉంటుంది అది. అంటే మీ డీటెయిల్స్ ఉంటాయి, మీ ఫోటో కింద మీ సిగ్నేచర్, ఇన్విజిలేటర్, మీ కాలేజ్ నేమ్, ఇవన్నీ ఇక్కడ పార్ట్ 1లో ఉంటాయి. దీన్ని పార్ట్ 2 అంటారు, దీన్ని పార్ట్ 3 అంటారు. సో ఇక్కడ ఇది అసలైందనమాట మనకి. ఇక్కడ కరెక్షన్ చేయాలనుకున్న మేము ఏవైతే అనుకుంటామో కరెక్షన్ చేసే వాళ్ళము, అక్కడ టీంకి వచ్చేసి 5 మెంబర్స్ ఉంటారు. కరెక్షన్ చేసేవాళ్ళు 5-6 మెంబర్స్ ఇలా టీంకి, ఒక్కొక్క టీంకి ఉంటారనమాట. ఆ టీంలో కరెక్షన్ చేసేవాళ్ళు 5 మెంబర్స్ ఉంటే ఒకరు సిఈ ఉంటారు, చీఫ్ ఎగ్జామినర్ అంటారు. ఒకరు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ ఉంటారు, అంటే మొత్తం అందరి కూడా తప్పులు ఎలా జరుగుతున్నాయని చూసేవాళ్ళు ఉంటారనమాట. సో ఆ టీమ్ వైజ్ ఇక్కడ చూడండి ఒకసారి, సిగ్నేచర్ ఆఫ్ ద ఎగ్జామినర్. సో ఇక్కడ మేము సిగ్నేచర్ చేయాలి, ఎవరైతే కరెక్షన్ చేస్తున్నారో వాళ్ళు. మాకు నెంబర్ ఉంటుంది, అక్కడ వేస్తాము. సిగ్నేచర్ ఆఫ్ ద సిఈ అంటారు. సో ఇక్కడ చీఫ్ ఎగ్జామినర్ అంటే మేము 5 మంది కరెక్షన్ చేస్తుంటే మాకు సుపీరియర్ అనమాట, మాకన్నా అంటే మా పేపర్లు చూస్తూ ఉంటారు వీళ్ళు. సో ఇతను వచ్చేసి మనకి స్క్రూటినైజర్ అంటే కౌంట్ చేస్తుంటారు, అంటే తప్పులు ఏమన్నా జరుగుతున్నాయా కౌంటింగ్లో, ఇప్పుడు 35 అన్నటువంటి వాళ్ళకి 37 ఏమన్నా వచ్చినాయా, ఇలా కౌంట్ చేసే అతను కూడా ఉంటారు. ఇతన్ని స్క్రూటినైజర్ అంటారు. ఇక్కడ వాళ్ళకి సంబంధించిన నెంబర్స్ వేస్తారు, ఇది పర్సనల్ అనమాట మాకు సంబంధించి. సో ఇక్కడ ఒక్కొక్క సెక్షన్కి వచ్చేసి పొద్దున
10 గంటల నుంచి 1 గంట వరకు 15 పేపర్లు ఇస్తారు. అందుకే ఇక్కడ 15 వరకే నెంబర్లు వేశారు కదా. సో మధ్యాహ్నం కూడా 15 పేపర్లు, అంటే రోజుకి ఒక లెక్చరర్, అంటే ఒక ఎగ్జామినర్, అంటే కరెక్షన్ చేసే వాళ్ళని ఎగ్జామినర్ అంటారు, 15 పేపర్లు మాత్రం చేస్తారనమాట. ఇక్కడ చూడండి అసలైంది, ఇవి రోమన్ నెంబర్లు అనమాట. 40 వరకు రోమన్ నెంబర్లు ఇచ్చారు. 40 వరకు రోమన్ నెంబర్లు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో ఇక్కడ మనకి సాంస్క్రిట్ చూసుకున్నట్టయితే మనకి 16 రోమన్లు ఉంటాయి. అంటే ఇక్కడ వరకు క్వశ్చన్ నెంబర్ 1, 2, 3. క్వశ్చన్ నెంబర్ 1 ఫస్ట్ ఇయర్ సాంస్క్రిట్ అయితే 6 మార్కులు ఉంటుంది. సెకండ్ ఇయర్ సాంస్క్రిట్ అయితే 8 మార్కులకు ఉంటుంది. సో ఒక తప్పులు అటు ఇటుగా తీసేస్తే సెకండ్ ఇయర్కి అనుకోండి 8 మార్కులకి ఇక్కడ 6 రావచ్చు, 8కి 8 రావచ్చు. ఫస్ట్ ఇయర్కి అనుకోండి పోయం బాగుండి భావం బాగుంటే 6కి 6 రావచ్చు. సో ఇలా మార్క్స్ వేసుకుంటూ వెళ్తారనమాట. ఇక్కడ ఫస్ట్ దాంట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఇక్కడ సెకండ్ దాంట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి, 16 రోమన్లకి ఎన్ని మార్కులు వచ్చినాయి అనేది టోటల్ ఇక్కడ టోటల్ వేసి మళ్ళీ టోటల్ ఇక్కడ గ్రాండ్ టోటల్ వేస్తారు. 99 వచ్చినాయి అనుకోండి, 99 ఇక్కడ గ్రాండ్ టోటల్ వేస్తారు. తర్వాత ఇక్కడ చూద్దాం, ఇక్కడ కూడా 99 వేసి ఇక్కడ బబ్లింగ్ చేస్తారు. 9కి బబ్లింగ్ చేస్తారు. ఇక్కడ పేపర్స్ దండి, ఇది అవసరం లేదు మీకు. ఇక్కడ మేము మళ్ళీ సిగ్నేచర్ చేస్తాము, ఇక్కడ కౌంట్ చేసిన అతను మళ్ళీ సిగ్నేచర్ చేస్తాడు. సో ఇదన్నమాట ప్రాసెస్. సో మీకు సంబంధించిన డీటెయిల్స్ పబ్లిక్లో ఇదే ఉంటుంది. ఫస్ట్ పేపర్లో OMR అంటారు. సో ఫస్ట్ పార్ట్ అంటే మీ డీటెయిల్స్ ఉంటాయి, మీకు సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి, మీ ఫోటో ఉంటుంది, నాన్న పేరు అమ్మ పేరు ఉంటుంది, కాలేజ్ పేరు ఉంటుంది, హాల్ టికెట్ నెంబర్. ఇది ఫస్ట్, ఇక్కడ నేను ఆల్రెడీ తీసేసేదాన్ని. ఇది సెకండ్, ఇది థర్డ్ అనమాట. సో ఈ విధంగా ఉంటుందన్నమాట మనది. సో బార్డర్లో అయితే 100% పాస్ చేస్తారు, మీరేం భయపడకండి. బార్డర్ వరకు తీసుకురాగలిగితే 27 మ్యాథ్స్ అనుకున్నప్పుడు 26 లేదా 25 ఈ మధ్యలోకి వచ్చినప్పుడు పాస్ చేయడానికి స్కోప్ ఉంటుంది. ట్రై చేస్తాం బాగా. ఆ ట్రై చేసేది ఎగ్జామినర్ కాబట్టి ఎగ్జామినర్కి మనం హెల్ప్ చేయాలి, అంతవరకు తీసుకురావాలి పేపర్ని. కొంచెం ఒక సాంస్క్రిట్ 35 అనుకున్నప్పుడు మినిమం 30 దగ్గర ఉన్నప్పుడు పాస్ చేయడానికి అటు ఇటుగా చూస్తారనమాట. ఆ చూసే అవకాశం ఎగ్జామినర్కి ఇవ్వాలి మనం. కొంచెం సబ్ హెడ్డింగ్స్ బాగా రాస్తూ, 2 పెన్నులు ఇంప్రెస్ చేయడానికి రాస్తూ, సో కొంచెం అంటే ఒక ఆన్సర్ అయిపోయిన తర్వాత పెన్సిల్తో అక్కడికి ఒక లైన్ వేసేసి సో ఇంకో ఆన్సర్కి అలా చేస్తూ వెళ్తే మంచి ఇంప్రెషన్తో వెళ్తే మాత్రం ఖచ్చితంగా మంచి మార్క్స్ వస్తాయి. ఈ సంవత్సరం ఎవ్వరూ ఫెయిల్ కాకుండా ముందుకెళ్తారు. సో నేనైతే నమ్ముతున్నా, ఎందుకంటే ప్రతి లెక్చరర్ కూడా ఇంటిమేట్ చేస్తారు నెక్స్ట్ CBSE వస్తుంది, కొంచెం కష్టమవుతుంది కాబట్టి కొంచెం కన్సిడర్ చేయండి అని చెప్పే అవకాశం ఉండొచ్చు. సో మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. ఇలాగే ఉంటుంది పేపర్ కరెక్షన్ అంటే, ఇంకో ఎలా ఉంటుందో ఏంటో అనుకుంటూ ఉంటారు. చాలామంది విచిత్రంగా రాస్తుంటారు ఎగ్జామ్స్లో. అవి నేను అనంతపూర్ లెక్చరర్ అని నా ఇన్స్టాగ్రామ్లో పెడుతూ ఉంటాను. సో కొంతమంది ఏమేమి రాస్తున్నారు అనేది మామూలుగా ఉండదండి, అసలు ఒక రేంజ్లో రాస్తూ ఉంటారు. వాళ్ళ కథలు రాస్తుంటారు, వాళ్ళకి సంబంధించిన ఏంటేంటివో రాస్తారండి. దేవుని గురించి, ఈ దేవుని గురించి, నాకు జ్వరం వచ్చింది సార్, అది సార్, ఇది సార్, నేను పనికి పోయేవాడిని సార్, ఇలా అని వాళ్ళ బాధలు వాళ్ళు ఒక రేంజ్లో రాసుకుంటూ పోతారు. అవి కూడా మేము చూడాల్సి వస్తుంది, నవ్వుకోవాల్సి వస్తుంది, బాధపడాల్సి వస్తుంది. కొంతమంది అప్రిషియేట్ చేయాల్సి వస్తుంది, బాగా రాస్తారనమాట. సో అలా అనమాట. సో ఇది ఓవరాల్గా మీ OMRలో సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్ ఇలా ఉంటాయన్నమాట. ఎట్లా వేస్తారో మా మార్క్స్ అనుకుంటూ ఉంటారు చాలామంది, అందుకోసం ఈ వీడియో చేసిన. నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, తప్పకుండా ఒక్కరికైనా షేర్ చేయండి, వాళ్ళు కూడా టెన్షన్ ఫ్రీ అవుతారు మెయిన్గా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. 3Lokia 6600.